అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ ఎడ్యు టీచింగ్స్. సో, చాలా రోజులవుతుందండి క్లాసెస్ పాజ్ చేసి డ్యూ టు మై హెల్త్ ఇష్యూస్. సో, మళ్ళీ ఈ రోజు నుంచి క్లాసెస్ అన్ని రెజ్యూమ్ చేస్తున్నాను. సారీ ఫర్ ఎవ్రీథింగ్. ఆహ్, సో, మనకి లాస్ట్ క్లాస్ చూసుకుంటే యాడ్జెక్టివ్ వరకు కంప్లీట్ చేశాను. సో, అక్కడి నుంచి మనం ఫర్దర్‌గా మనం మూవ్ అవుదాం. సో, నెక్స్ట్ టాపిక్ ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో అంటే యాడ్వర్బ్ అనమాట. లాస్ట్ క్లాస్‌లో యాడ్జెక్టివ్ గురించి చూసాం. ఏంటి యాడ్జెక్టివ్ అంటే? అంటే నౌన్‌ని కానీ, లేదా ప్రొనౌన్ కానీ మోడిఫై చేస్తుంది. లేదా వర్ణిస్తుంది. ఇది యాడ్జెక్టివ్. మరి యాడ్‌వర్బ్ అంటే ఏంటి? యాడ్‌వర్బ్ కూడా మోడిఫై చేస్తుంది. లేదా వర్ణిస్తుంది. వేటిని? వేటిని వర్ణిస్తుంది? అంటే వెర్బ్‌ని. వెర్బ్ అంటే ఏంటి? పని. అంటే పని ఎలా జరిగిందో, పని ఎప్పుడు జరిగిందో అలాంటి విషయాల్ని చెప్తుందనమాట. అంటే పనిని వర్ణిస్తుంది. ఏంటి? యాడ్‌వర్బ్ అనేది. అదే విధంగా యాడ్జెక్టివ్‌ని కూడా వర్ణిస్తుంది. యాడ్జెక్టివ్‌ని కూడా వర్ణిస్తుంది. అలాగే వేరొక యాడ్‌వర్బ్‌ని, వేరొక యాడ్‌వర్బ్‌ని కూడా ఈ యాడ్‌వర్బ్ అనేది వర్ణిస్తుందనమాట. ఓకేనా? సో, అవి ఎలా వర్ణిస్తుందో మనం వాటి టైప్స్ ఉన్నాయి. యాడ్‌వర్బ్ యొక్క టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ లేదా ఎగ్జాంపుల్స్ ద్వారా మనం చూద్దాం. ఓకే. సో, ఇందులో టైప్స్ వచ్చేసరికి చాలా టైప్స్ ఉన్నాయండి. కాకపోతే అందులో కొన్నే చెప్తాను. మిగిలినవి నోట్స్‌లో చెప్తానమ్మా. నోట్స్‌లో ఇస్తాను. టైప్స్ ఆఫ్ యాడ్‌వర్బ్. టైప్స్ అనేవి చాలా ఉన్నాయి. అందులో కొన్ని తీసుకుంటే మేనర్ టైప్. మేనర్. అంటే ఏంటంటే, ఈ పని ఎలా జరిగింది? పననేది ఎలా జరిగిందో, లేదా ఎలా జరుగుతుందో, ఎలా జరుగుతుందో లాంటి విషయాలు చెప్తుందనమాట. చెప్తుంది. ఓకే. సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే ఇక్కడేంటి మీనింగు? పనిని మోడిఫై చేస్తుందనమాట ఈ సెంటెన్స్‌లో చూసుకుందాం. సెంటెన్స్ చూస్తే కనుక ఐ రన్ ఫాస్ట్. నేను వేగంగా పరిగెత్తుతాను. వేగంగా పరిగెత్తుతాను. ఇక్కడ ఇక్కడ జరిగే పనేంటి? పరిగెత్తడం అనేది పని. రన్. రన్ అనేది పని. సో, దాన్ని ఈ ఫాస్ట్ అనేది మోడిఫై చేస్తుందనమాట. అంటే ఎలా మోడిఫై చేస్తుంది? ఎలా వర్ణిస్తుంది? ఆ పరిగెత్తడం అనేది ఏ విధంగా ఉంది? ఫాస్ట్‌గా, వేగంగా. సో, ఈ వేగంగా అనేది ఈ పరిగెత్తడం. నేనెలా పరిగెత్తుతున్నానో అంటే నేనెలా పని చేస్తున్నానో దాన్ని వర్ణిస్తుంది కాబట్టి ఈ వేగంగా అనేది ఏంటి? యాడ్‌వర్బ్. ఫాస్ట్ తీసుకుంటే యాడ్‌వర్బ్ అనమాట. ఓకే. సో, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే హి వాక్స్ స్లోలీ. హి వాక్స్ స్లోలీ. అతడు మెల్లగా నడుస్తాడు. మెల్లగా నడుస్తాడు. సో, ఇక్కడ అతను చేసే పనేంటి? నడవటం. వాక్. సో, ఆ వాక్ ఎలాగుంది? అంటే ఆ వాక్‌ని ఏది మోడిఫై చేస్తుంది? స్లోలీ.
అంటే అతను మెల్లగానే పని జేస్తాడు. ఏం పని? నడవడం అనే పని మెల్లగా చేస్తాడు అని ఈ స్లోలీ అనేది ఈ వాక్‌ని మోడిఫై చేస్తుంది. సో, కాబట్టి ఈ స్లోలీ ఏమవుతుంది? యాడ్‌వర్బ్ అవుతుందనమాట. అదే విధంగా తెలుగులో తీసుకుంటే మెల్లగా అనేది ఏంటి? యాడ్‌వర్బ్. ఓకేనా? సో, ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. ఆహ్, క్విక్‌లీ అని లేదా ఫాస్ట్, స్లోలీ, సో, క్వైట్‌లీ ఇలాంటివన్నీ గూడా మనకి మేనర్ కిందకొచ్చేస్తాయనమాట. ఓకే. సో, నెక్స్ట్ టైప్ తీసుకుంటే టైమ్ యాడ్‌వర్బ్ అనమాట. సో, యాడ్‌వర్బ్ ఆఫ్ టైమ్. సో, ఇదేంటి అంటే పని ఎప్పుడు జరిగిందో, పని ఎప్పుడు జరిగిందో లేదా జరుగుతుందో చెప్తుందనమాట. ఓకే. సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే హి విల్ ప్రిపేర్ డిన్నర్ టునైట్. సో, ఇక్కడ పనిని మోడిఫై చేస్తుంది. ఏంటి ఇక్కడ పనేంటి? ప్రిపేర్ డిన్నర్. అంటే డిన్నర్‌ని ప్రిపేర్ చేయడం. నైట్ భోజనాన్ని ప్రిపేర్ చేయడం అనమాట. సో, ఆ ప్రిపేర్ అనేది ఇక్కడ పనిని ఎ ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు జరుగుతుంది? నైట్ జరుగుతుంది. సో, ఈ పననేది ఎప్పుడు జరుగుతుంది? నైట్ జరుగుతుంది. సో, ఇక్కడ టు నైట్ అనేది ఏమవుతుందప్పుడు? యాడ్ వెర్బ్ అవుతుందనమాట. సో, యాడ్ వెర్బ్ అవుతుంది. ఓకేనా? సో, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే దే విల్ గో దేర్ టుమారో. వారక్కడికి రేపెళ్తారు. సో, ఇక్కడ పనేంటి? వెళ్ళడం. గో. ఎప్పుడెళ్తారు? టుమారో. సో, పని రేపు జరుగుతుంది. సో, కాబట్టి ఈ టుమారో అనేది ఏమవుతుంది? యాడ్ వెర్బ్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ థిస్. నెక్స్ట్ టైప్ తీసుకుంటే థర్డ్ టైప్ ప్లేస్ ఆఫ్ యాడ్‌వర్బ్ అనమాట. ప్లేస్ ఆఫ్ యాడ్‌వర్బ్. అంటే ఏంటి? అంటే పని ఎక్కడ జరిగిందో, ఎక్కడ జరిగిందో లేదా జరుగుతుందో చెప్తుందనమాట. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే దే సిట్ ఇన్‌సైడ్. సో, ఇక్కడ పనేంటి? సిట్ అంటే కూర్చోవడం. ఎక్కడ కూర్చున్నారు? ఇన్‌సైడ్. వాళ్ళెక్కడ కూర్చున్నారు? ఇన్‌సైడ్. సో, ఈ పని ఎక్కడ జరిగిందో చెప్తుందనమాట. లోపల కూర్చున్నారని చెప్తుంది. సో, కాబట్టి ఇన్‌సైడ్ ఏమవుతుంది? యాడ్‌వర్బ్ అవుతుందనమాట. ఇన్‌సైడ్ అనేది యాడ్‌వర్బ్ అవుతుంది. ఓకే. సో, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హి వెంట్ దేర్. అతనక్కడికి వెళ్ళాడు. అతనక్కడికి వెళ్ళాడు. సో, ఇక్కడ జరిగిన పనేంటి? వెళ్ళడం. ఎక్కడికి? అక్కడికి. సో, ఈ పననేది ఎక్కడ జరిగిందో చెప్తుందనమాట. సో, కాబట్టి దేర్ అనేది ఏమవుతుంది? యాడ్‌వర్బ్ అవుతుంది. సో, ఇన్‌సైడ్, దేర్, హియర్. సో, హియర్, దేర్, ఇన్‌సైడ్, ఔట్‌సైడ్.
ఔట్‌సైడ్ లాంటివి ఈ ప్లేస్ ఆఫ్ యాడ్‌వర్బ్‌లోకి వస్తాయన్నమాట. ఓకేనా? సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ టైప్ చూసుకుంటే ఫ్రీక్వెన్సీ అనమాట. ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాడ్‌వర్బ్. అంటే పని ఎంత తరచుగా, ఎంత తరచుగా జరిగిందో లేదా జరుగుతుందో చెప్తుంది. సో, ఉదాహరణ తీసుకుంటే హి సమ్‌టైమ్స్ ఫీల్స్ సాడ్. అతను అప్పుడప్పుడు సాడ్‌గా ఫీల్ అవుతుంటాడు. ఇక్కడ పని జరిగింది. పని ఏంటి? ఫీల్ అవ్వడం. సాడ్‌గా ఫీల్ అవ్వడం అనేది పననమాట వర్బ్. ఓకే. ఈ పని ఎప్పుడెప్పుడు జరుగుతుంది? తరచుగా, తరచుగా అంటే ఎంత తరచుగా జరుగుతుంది అంటే సమ్‌టైమ్స్ అప్పుడప్పుడు. ఈ అప్పుడప్పుడు జరుగుతుంది ఈ పని కాబట్టి ఈ సమ్‌టైమ్స్ ఏమవుద్ది? యాడ్‌వర్బ్ అవుతుందనమాట. ఓకే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే హి నెవర్ టాక్స్ మచ్. ఆమె ఎప్పుడూ అంత ఎక్కువగా మాట్లాడదు. సో, ఇక్కడ పనేంటి ఇక్కడ? టాక్స్ మాట్లాడడం. ఆ మాట్లాడడం అనేది ఎంత తరచుగా జరుగుతుంది? అంటే ఎక్కువగా మాట్లాడు. టాక్స్ మచ్ అన్నాం గదా! సో, ఇక్కడ జరిగే పనేంటి? టాక్స్ మచ్ ఎక్కువగా మాట్లాడడం. సో, ఎక్కువగా మాట్లాడడం అనేది తరచుగా ఎంత తరచుగా జరుగుతుందంటే ఎప్పుడు, ఎప్పుడూ జరగదు. అంటే అది ఎక్కువగా మాట్లాడదు అని. అంటే నార్మల్‌గా మాట్లాడదు, తక్కువ మాట్లాడుతది అని మీనింగ్ అన్నమాట. సో, కాబట్టి ఇక్కడ నెవర్ అనేది ఏంటి? యాడ్‌వర్బ్. యాడ్‌వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో, సమ్‌టైమ్స్ అని కానీ, సమ్‌టైమ్స్, నెవర్ అలాగే ఎట్ టైమ్స్ అంటాం. ఎట్ టైమ్స్ అన్నా, సమ్‌టైమ్స్ అన్నా ఒకటే మీనింగు. ఎట్ టైమ్స్ అన్నా, సమ్‌టైమ్స్ అన్నా ఒకటే మీనింగు. అలాగే ఆల్‌వేస్ అని, అలాగే ఫ్రీక్వెంట్‌లీ అని, ఫ్రీక్వెంట్‌లీ. సో, ఇటువంటివన్నీ గూడా మనకి యాడ్‌వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలోకి వస్తాయన్నమాట. ఓకేనా? సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. నెక్స్ట్ టైప్ చూసుకుంటే ఫిఫ్త్‌ది డిగ్రీ. సో, యాడ్‌వర్బ్ ఆఫ్ డిగ్రీ. అంటే ఏంటి అర్థం అంటే ఎంత మేరకు, ఎంత మేరకు లేదా ఎంతగా ఉందో చెప్తుంది. ఏంటి? ఎంతగా ఉందో చెప్తుంది. ఏంటి ఎంతగా ఉండడం అంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే, మనం పై చెప్పిన 4 టైప్స్ కూడా ఓన్లీ వెర్బ్‌ని మాత్రమే, ఓన్లీ పనిని మాత్రమే మోడిఫై చేస్తుంది. కానీ ఈ టైప్ వచ్చేసరికి డిగ్రీ టైప్ వచ్చేసరికి వెర్బ్‌ని చేస్తుంది, యాడ్జెక్టివ్‌ని చేస్తుంది, అలాగే ఇంకొక యాడ్‌వర్బ్‌ని కూడా చేస్తుందనమాట. మోడిఫై చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే, ద ఫ్లవర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. వెరీ బ్యూటిఫుల్. ఓకే. సో, ఇక్కడ ఈ బ్యూటిఫుల్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్. ఎందుకు యాడ్జెక్టివ్?
యాడ్జెక్టివ్ అంటే ఏమనుకున్నాం? నౌన్‌ని గాని, ప్రొనౌన్‌ని కానీ మోడిఫై చేస్తుంది, వర్ణిస్తుంది. సో, మరి ఈ బ్యూటిఫుల్ దేన్ని వర్ణిస్తుంది? అంటే ఇదిగో ఇక్కడున్న ఫ్లవర్‌ని. ఫ్లవర్ అంటే ఏంటి? నౌనే గదా! నౌనే కాబట్టి ఈ ఫ్లవర్‌ని బ్యూటిఫుల్ ఉందని వర్ణిస్తుంది కాబట్టి ఇదేమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే. సో, మరిక్కడ ఈ వేరీ ఉంది చూసారా? ఈ వేరీ దేన్ని వర్ణిస్తుంది? ఫ్లవర్‌ని వర్ణించట్లేదు. బ్యూటిఫుల్‌ని వర్ణిస్తుంది. బ్యూటిఫుల్‌నే వర్ణిస్తుంది. అంటే ఈ సెంటెన్స్‌లో యాడ్జెక్టివ్‌ని ఈ బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్‌ని ఈ వెరీ అనే వర్డ్ వర్ణిస్తుంది కాబట్టి వెరీ ఏమవుతుందిక్కడ? యాడ్‌వర్బ్ అవుతుందనమాట. ఓకేనా? సో, అర్థమైందనుకుంటున్నాను. ఇంకొక సెంటెన్స్ చూస్తే ద ఫ్లవర్ ఈజ్ వెరీ, వెరీ బ్యూటిఫుల్. వెరీ, వెరీ బ్యూటిఫుల్. చాలా చాలా అందంగా ఉంది. ఫస్ట్ సెంటెన్స్ చూసుకుంటే చాలా అందంగా ఉంది. ఈ సెంటెన్స్ చూసుకుంటే చాలా చాలా అందంగా ఉంది. సో, కాబట్టి దీన్ని మనం డివైడ్ చేస్తే పార్ట్స్ ఆఫ్స్ కింద ఈ బ్యూటిఫుల్ ఏంటి? యాడ్జెక్టివ్. ఓకే. యాడ్జెక్టివ్. ఎందుకు? ఈ ఫ్లవర్ అనే నౌన్‌ని, నౌన్‌ని వర్ణిస్తుంది కాబట్టి, మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ఓకే. ఈ వెరీ అనేది దేన్ని వర్ణిస్తుంది? ఫ్లవర్‌నా? కాదు. మరి దేన్ని? పక్కనే ఆ నెక్స్ట్ పక్కనే ఉన్న బ్యూటిఫుల్‌ని వెరీ అనేది ఈ ఫ ఈ వెరీ అనేది వర్ణిస్తుంది కాబట్టి ఇదేంటిది? యాడ్‌వర్బ్. ఇక్కడ చూసుకుంటే ఇంకొక వెరీ గూడా ఉంది. ఈ వేరి దేన్ని వర్ణిస్తుంది? ఈ వేరిని వర్ణిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వేరి, ఈ వేరి అనేది ఈ రెండో వేరిని వర్ణిస్తుందనమాట. సో, కాబట్టి ఈ వేరి ఆల్రెడీ ఏంటి? ఒక యాడ్‌వర్బ్. మనం చెప్పినట్టుగా యాడ్‌వర్బ్ అనేది ఇంకొక యాడ్‌వర్బ్‌ని గూడా వర్ణిస్తుంది. కాబట్టి ఇది గూడా ఏమవుతుంది? ఇది గూడా యాడ్‌వర్బే. సో, ఈ వేరే అనే యాడ్‌వర్బ్‌ని ఈ వెరీ అనే యాడ్‌వర్బ్ వర్ణిస్తుంది కాబట్టి ఇదేమవుతుంది? ఇది గూడా యాడ్‌వర్బ్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ సెన్స్‌లో చూసుకుంటే యాడ్జెక్టివ్‌ని వర్ణించింది. ఇక్కడ చూసుకుంటే ఇంకొక యాడ్‌వర్బ్‌ని గూడా వర్ణించింది. ఏ పదం? వెరీ అనే పదం. సో, మీరు ఆ డిఫరెన్స్ మీరు కొంచెం అర్థం జేసుకోవాలి. ఈ వెరీ అనే పదాన్ని. ఓకేనా? సో, ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇట్ బార్క్స్ వెరీ లౌడ్‌లీ. ఓకే. సో, లౌడ్‌లీ అనేది ఏంటిది? లౌడ్‌లీ అనేది అంటే తెలుగు మీనింగ్ ఏంటి? అది చాలా గట్టిగా మొరుగుతుంది. ఏం మొరుగుతది? కుక్క మొరుగుతది. సో, కుక్కని ఇట్ అని తీసుకున్నాం అనమాట. ఓకే. సో, లౌడ్‌లీ అంటే దేన్ని మోడిఫై చేస్తుంది? బార్క్. బార్క్‌ని అంటే ఆ పనిని మోడిఫై చేస్తుంది. ఆ పనిని మోడిఫై చేస్తుంది వెర్బ్. సో, పనిని డైరెక్ట్‌గా మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది డైరెక్ట్‌గా యాడ్‌వర్బ్ అవుతుంది. యాడ్జెక్టివ్ కాదు. అది గట్టిగా ఉండటం కాదు. అది గట్టిగా మొరుగుతుంది. సో, అక్కడ పనిని మోడిఫై చేస్తుంది. అక్కడున్న కుక్కను కాదు మోడిఫై చేయడం. కాబట్టి ఇదేంటి యాడ్జెక్టివ్ కాదు యాడ్‌వర్బ్. ఎందుకంటే పనిని మోడిఫై చేస్తుంది. సో, నెక్స్ట్ ఆ పక్కన ఏముంది? వెరీ అనే వర్డ్ ఉంది. ఈ వెరీ అనే వర్డ్ దేన్ని మోడిఫై చేస్తుంది? ఇది కూడా బార్క్‌ని మోడిఫై చేయట్లేదు. లౌడ్‌లీని మోడిఫై చేస్తుంది. లౌడ్‌లీని మోడిఫై చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఇంకొక యాడ్‌వర్బ్. ఒక యాడ్‌వర్బ్‌ని మోడిఫై చేసేది కూడా అది కూడా యాడ్‌వర్బే. ఓకేనా? సో, నేను లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి చాలా టైప్స్ ఉన్నాయి ఇందులో. ఆ టైప్స్ అన్నీ కూడా నేను నోట్స్ ప్రిపేర్ చేసి నోట్స్‌లో ఇస్తానండి. కంప్లీట్ నోట్స్ అనేది. సో, ఇప్పటివరకు మీకు చెప్పింది అర్థమైందనుకుంటున్నాను. సో, మీకు నా క్లాస్ నచ్చితే గనక మీరు ప్లీజ్ సపోర్ట్ మీ.
నా క్లాస్ చూడండి. ఆహ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ షేర్ చేయండి.